నిన్న పుట్టపర్తి వేదికగా ఏదైతే గనక కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన అయితే జరిగింది. ఎలా చూడాలంటారు? ఇదంతా మేము తెచ్చిన పారిశ్రామిక విప్లవం వల్లే అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలి మరి వీటిని? వాళ్ళ వైసీపీ నాయకులు ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఈరోజు రాష్ట్రంలో ఏ కంపెనీ వచ్చినా కానీ దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి చెప్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? మేము 29లో అధికారంలోకి వస్తే ఉన్న కంపెనీలన్నీ నాశనం చేస్తాం, పంపించేస్తాం అని చెప్తున్నాడు. మరి దానికి వాళ్ళేం సమాధానం చెప్తున్నారో, వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకలా మాట్లాడుతున్నారు, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకలా మాట్లాడుతున్నారు. అసలు ప్రజలకైతే పూర్తిగా అర్థమైంది. 2019 నుంచి 24 దాకా రాష్ట్రంలో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో, 2024 నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 23 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చినాయి. ప్రతి ఒక్క జిల్లా కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఒక్క రాజధాని ప్రాంతమే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు, రాయలసీమ ప్రాంతంలో మొన్న రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, ఇంతకుముందు కియా కావచ్చు, ఇప్పుడు యుద్ధ విమానాలు కావచ్చు, ఇన్ని వస్తున్నా కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి మేము పెట్టిన గుడ్లే పొదిగి ఇప్పుడు పిల్లలుగా వస్తున్నాయి అని చెప్పి వాళ్ళైతే మాట్లాడుతున్నారు. ప్రజలకైతే పూర్తిగా అర్థమైపోయింది. వాళ్ళు ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి అన్నం పెట్టలేని వాళ్ళు ఈరోజు ప్రజలకు ఏదో చేస్తామంటే ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఏం లేదు, ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదు, కానీ ఈయన ఫోటో పట్టుకుని తమిళనాడులో విజయ్ గెలిచారు అని చెప్పుకుంటుంటే ప్రజలందరికీ పూర్తిగా అర్థమైపోయింది. ఏం చెప్పాలి ఇంకా? సరే, ఇదంతా ఒకేతే అయితే కనుక వైసీపీ టీడీపీ బోత్ ఆర్ నాట్ సేమ్. మీది బారు బీరు పార్టీ అయితే, మీ విధానం బారు బీరు అయితే కనుక మాది విద్యా వైద్యం అంటున్న గుడివాడ అమర్నాథ్ ఏమంటారు మరి దీనికి? బారు బీరు అంటే ఏది? భూమి బీర్లా? మీరు అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యం ద్వారా ఎంతమంది చనిపోయారు తెలుసా? దాదాపుగా 1,00,000 మంది చనిపోయారు. ఇది ఇక విద్య గురించి మాట్లాడుతున్నారు. పిల్లల పప్పు చెక్కల మీద మీ బొమ్మలు వేసుకోవటం, స్కూల్ బెల్ట్ మీద మీ బొమ్మలు వేసుకోవటం, ఆడుదాం ఆంధ్రాలో భాగంగా ఆఖరికి గాడ్ల మీద కూడా మీ బొమ్మ వేసుకోవటం. మీరు చేసిన అరాచకాలు అన్నీ విన్నారా? వాడు ఆడుదాం ఆంధ్రాలో భాగంగా వాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు రీసెంట్గా చెప్తున్నాడు, నువ్వు జైలుకు పోతావని చెప్పి కర్నూలు అతను ఎమ్మెల్యేనో ఎంపీనో నాకైతే తెలియదు, కానీ ఆయన గురించి మాట్లాడుతా ఆయన 40 కోట్లు తీసుకున్నాడు అది ఇది అని మాట్లాడుతున్నాడు. ఒరే నువ్వే ఇగో అంటాడు, జైల్లో మేము నాటిన మొక్కలు మానై పెరిగినాయి అని చెప్తున్నాడు. ఒరే నీకు జైలుకు పోవటానికి తొందరని కాదు, కానీ నువ్వు చేసిన అరాచకాలు ఆడుదాం ఆంధ్రాలో భాగంగా 100 కోట్ల పైగా ఉంది. రోజా నువ్వు ఇద్దరు కలిసి ఎప్పుడు వెళ్తారో తెలియదు, కానీ టైం మాత్రం దగ్గర ఉందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అసలు మీది మాది సేమ్ కాదు, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటున్నాడు కదా, మరి బోత్ ఆర్ నాట్ సేమ్ ఏమంటారు మరి? ఏం లేదు, బాలకృష్ణ సినిమా డైలాగులో కాపీ కొట్టడం తప్పితే చెప్పేది ఏం లేదు. బారు బీరు పార్టీ ఎవరిదో, మీరు తెచ్చిన కల్తీ మద్యం ఏందో, లడ్డులో హార్పిక్ కలపడం ఏందో, ఎన్ని కెమికల్స్ వాడారు, నెయ్యి లేకుండా మీరు లడ్డు తయారు చేసి మీరు చేయాల్సిన పాపాలన్నీ చేసి మరి ఇంకా కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందా అని చెప్పి మేమైతే ఎదురు చూస్తున్నాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లోపలికి వెళ్తాడా అని చెప్పి నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి చేసిన తప్పులు అన్ని తప్పులు చేశాడు, ఒకటా రెండా? ప్రజావేదిక పడేసిన దగ్గర నుంచి అన్ని అరాచకాలే కదా. ఇటువైపు ఇంత రాయలసీమ డెవలప్మెంట్ అవుతున్న ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కానీ, రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఇన్ని వస్తున్నా కూడా 2027కి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది. నేను ఇంకో విషయం ఏంటంటే, మొన్న రీసెంట్గా నేను కడప కూడా వెళ్ళటం జరిగింది. అన్నమయ్య డ్యామ్ కూలిపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా
డెవలప్ చేస్తే పులివెందుల్లో నాకు తెలిసి సినిమా వాళ్ళ మీద నా కోపం ఎందుకంటే కడప అంటే కత్తులు బాంబులు ఇవి అని చెప్తున్నారు, కానీ అక్కడ బాస్మతి రైస్ పండిద్ది, అరటికాయలు పండుతాయి, అలాగే మామిడికాయలు అన్నీ కూడా. కానీ ఇవి ఎక్కడా కూడా సినిమాల్లో చూపిపోవటం నాకే బాధ అనిపించింది. రాయలసీమ అంటే రతనాల సీమ, ఇప్పుడు ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు అనంతపురం కూడా ప్రతి ఒక్క పంట దానిమ్మ పండుతుంది, అన్ని పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతున్నాయి. ఒక రాయలసీమే కాదు, ఉత్తరాంధ్ర కాదు, ఇప్పుడు గుంటూరు విజయవాడ రాష్ట్రం ఏపీ నెంబర్ 1లో ఉంటుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను అని చెప్పి నేనైతే చెప్పగలను. అంటే ఈ బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది సినిమా డైలాగ్ నే కాపీ కొడుతున్నారు అనుకోవాలంటారా, లేదంటే కనుక నిజంగానే బారు బీరు పార్టీ అనేది టీడీపీ పార్టీ అని అనుకోవాలంటారా? ఎవరు కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి 1,00,000 మంది చనిపోవటానికి కారణమయ్యారు, వాళ్ళు బారు బీరు గురించి మాట్లాడారు అంటే ఆ కల్తీ మద్యం కేసు తీయమని అర్థం. బుమ్ బీర్లు మీరు తెచ్చిన మద్యం వల్ల, అరే మీరు ఓడిపోవటానికి మెయిన్గా మద్యం బాబులే. మీరు ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఓటు మీద దయచేసి మద్యం బ్రాండ్లు మార్చండి అని చెప్పి మందు బాబే స్లిప్ మీద రాసిన తర్వాత ఇంకేం చెప్తారా? ఎవరిది బారు బీరు పార్టీ అందరూ తెలుసు. ఎందుకురా మీరు చేసిన అవినీతి అన్నీ అయినాయి చెప్పు. తండ్రిని చంపి బాబాయిని చంపి ఎన్ని డ్రామాలు ఆడి ఇప్పుడు 3 లక్షల కోట్లు మీరు అప్పు చేశాము మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటున్నారు. సరే మీరు చేసిన డెవలప్మెంట్ చెప్పండి. జాకీ డ్రాయర్ల కంపెనీ కూడా బయట పంపించేసి మాకు 2019లో మా ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు అమర్ రాజా బ్యాటరీస్ ఒక ఎంపీని పట్టుకొని కొడితే, అరే నాకేందిరా బాబు ఈ కర్మ అని చెప్పి ఆయన తెలంగాణ వెళ్ళి 10,000 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఎప్పుడు ఆయన ఎంపీగా ఉన్న టైంలోనే ఆయన తెలంగాణ వెళ్ళి 10,000 కోట్లు పెట్టుబడి పెడితే మాకే బాధ అనిపించింది. సరే ఇదంతా ఒకేతే అయితే కనుక మాది ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ, మీది వైస్రాయ్ హోటల్లో పుట్టిన పార్టీ అంటూ కామెంట్స్ చేస్తున్న గుడివాడ అమర్నాథ్, మరి దీనికి ఏం చెప్తారు? మరి ఇది ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ కాదు. అయ్యను లేపి తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించిన పార్టీ ఏది అంటే అది మీ పార్టీ అని చెప్పు. బాత్రూంలో బాబాయిని వేసేసింది ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని తెలుసు. కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఎవర్రా బాబు? ఇంకా మీరు చేసిన అరాచకాల తల్లిని చెల్లిని ఇంట్లో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే అది షర్మిలా దయ అని చెప్పి నేనైతే ఖచ్చితంగా. ఎవరు పాదయాత్ర చేశారా? షర్మిలాని అడగండి, ఇంకా వివరంగా చెప్తారు. మీరు చేసిన అరాచకాలు అన్నీ విన్నారా? డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే విజయ్ గారు. డ్రైవర్ని చంపి ఎమ్మెల్సీ ఇచ్చింది ఎవరు అంటే తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసిన వ్యక్తి ఎవరు అనేది అందరూ తెలుసు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. రాష్ట్రంలో ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నా కూడా సిగ్గు లేకుండా ఇంకా ప్రెస్ మీట్లు పెడుతున్నారు చూడు. మీ మొహాన మీరు ఉమ్మేసుకున్నట్టు ఎందుకురా ఇంకా బయటకు వచ్చి ఇంకా ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటే ఇంకా మేము బతికే ఉన్నాం అని చెప్పడానికి తప్పితే ఇంకేమీ లేదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు ఇది అయిపోయేలోపు రేపు ఇంకోటి కొత్త కంపెనీ వస్తుంది. కేవలం ప్రెస్ మీట్ పెట్టడానికి వెళ్ళి కంపెనీలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే బాబు గారు అని చెప్పి. నిజంగా 75 ఏళ్ల వయసులో బాబు గారి కష్టాన్ని చూస్తుంటే నిజంగా మా రాష్ట్రం అదృష్టం చేసుకుందని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. సరే ఇవన్నీ ఒకెత్త అయితే గనక మునిగిపోయే అమరావతి మనకెందుకు మావిగన్నే ముద్దు అంటున్న యాంకర్ శ్యామల గారు ఏం చెప్తారు మరి దానికి? వర్షం పడితే హైదరాబాదు మునిగిపోవటం కానీ, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు. రీసెంట్గా బెంగళూరు, అరే సాఫ్ట్వేర్ జాబులు చేయాలి అంటే ట్రాక్టర్లు ఎక్కి జేసీబీలు ఎక్కి డ్యూటీలకు వెళ్ళారా? చెరువులు కబ్జా చేసి ఈరోజు హైదరాబాదులో హైడ్రా వచ్చింది అంటే ఎన్ని అక్రమ కట్టడాలరా? కేసీఆర్ చేసిన అరాచకాలు అన్నీ విన్నారా?
కనిపించిన ప్రతిదీ కబ్జా చేయటమే గారా. అమరావతి మునిగిపోతుంది అంటున్నారు. రెండో విడత మూడో విడత రాజధాని కోసం భూములు ఇవ్వటానికి రైతులు మేమని చెప్పి ముందుకు వస్తున్నారు. మరి దీనికి ఏ సమాధానం చెప్తారా? ఒక్కసారి రాజధాని వచ్చి చూడండి రా నాయన, డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుందో. మీకు ఈరోజు చెప్తున్నా, రాజధాని ప్రాంతంలో అక్కడ కోర్టు దగ్గర కానీ ఎమ్మెల్యే ఎంపీ బిల్డింగ్ల దగ్గర కానీ ఈ రోజు లెక్క ప్రకారం 50 నుంచి 60 వేలు దాకా ఉంది గజం. ఈ మాట నేను నిజంగా చెప్పానా అబద్ధం చెప్పానా అని మీరందరూ తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడే 60 ఏళ్ళు ఉన్నాయి అంటే 5 ఏళ్ల తర్వాత పరిస్థితి చూసుకోండి ఏ రకంగా డెవలప్మెంట్ అవుతుందో. మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు, పక్క దేశాలకు వెళ్ళి జాబులు చేయాల్సిన పని లేదు. అన్ని కంపెనీలు కూడా మా రాష్ట్రంలోకి వస్తున్నాయి. దాదాపుగా పక్క రాష్ట్రాలు అన్నీ కూడా మా రాష్ట్రం వచ్చి పని చేసుకునే విధంగా మా రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను.